వీళ్ళు ఇంతవరకు రాలేదు ఏందబ్బా? హా, ఇప్పుడు మీకొచ్చిన నష్టం ఏందంట? వచ్చినప్పుడు వస్తారు. ఇప్పుడు మీకొచ్చిన తొందర ఏందంట? అవును తమ్మా, వీళ్ళు పొద్దుటి నుంచి తెగ రెడీ కూర్చొని ఉన్నారు. ఎప్పుడు సాయంత్రం వస్తారంటే మా చిన్నాన్న కూతుళ్ళు. నాయనో, ఈ పిల్ల ఇరికిచ్చేస్తుంది కదరో. నాన్నోయ్, ఏదో ఒకటి కవర్ చేయి నాన్నోయ్, లేదంటేనా మరి ఊరి నుంచి నీ మరదళ్ళు వస్తుంటే మనం ఈ మాత్రం రెడీ అవద్దారా? పిచ్చి మకాలు, ఏం కాదులే కానీరా. సరే సరే నాన్న, అయితే నేను ఎలా ఉన్నాను? హ్యాండ్సమ్గా ఉన్నానా? అరే, నీకంటే నేనే హ్యాండ్సమ్ రా. నాన్నో, ఎదుగో మాటల్లోనే వచ్చేసారుగా. రండి, ప్రయాణం బాగా సాగిందా? చిన్నగా దిగండి. బాగా జరిగిందక్క. ఏమిటే ఇలా చిక్కిపోయారు? ఏం తింటున్నారా లేదా? అసలు ఏమిటి మీరు ఇలా అయిపోయారు? అదేం లేదక్క, మేం బాగున్నాం. ఏం బావగారు ఎలా ఉన్నారు? ఇక్కడ నేను ఒకరిని కూడా ఉన్నాను, నన్ను అడగరా పిల్లలు? నిన్ను తర్వాత అడుగుతారులే, కానీ ముందు నువ్వు వెళ్ళి బజ్జీలు చేయడానికి వామాకు కోసుకొని రా. మన తోటలోని నువ్వు అబ్బాయి వెళ్ళి బజ్జీలు వండి పెడతాను. వాయమ్మో లక్ష్మి, ఏంది ఇల్లు అట్టా పోయి ఇట్టా వచ్చేసారు? బాంచి హుషారు మీద ఉన్నారా? చెప్తా వెళ్ళ పని. ముందు నీ చెల్లెళ్ళు ఊరికి వెళ్ళని తర్వాత చెప్తాం. సరే అత్తయ్య. సరే కోడలా, నేను ఆకు అవన్నీ కడుగుతాను. నువ్వు ఈ లోపల బజ్జీలకు కావాల్సిన పిండి అవన్నీ తెచ్చిపెట్టి నీ చెల్లెళ్ళతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోపో. నేను చేసేస్తాను బజ్జీలు. సరే అత్తయ్య, మీరు ఇంత మంచివాళ్ళే కదా. సరేలే పోవే. నేనైతే వామాకుతో బజ్జీ చేస్తున్నా, మీరు కూడా ఒకసారి చేసి చూడండి. బజ్జీలు వండడం పూర్తయిందరా, అందరూ రండి తిందాం. చక్కగా బజ్జీలు తింటూ థమ్సప్ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం రండి. బావగారు, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు బావగారు. సో క్యూట్. థ్యాంక్ యూ. ముందు తినండి, తర్వాత చెప్తారు థ్యాంక్ యూ. ఏరా పిల్లలు, మీకు బజ్జీలు బాగా నచ్చాయా? చాలా బాగున్నాయి అత్తయ్య, చాలా అంటే చాలా బాగున్నాయి. మరి మా ఆవిడ మజాక. అమ్మ నాన్నోయ్, తప్పించేసుకున్నావు నువ్వు, మరి నేనే ఇరుకుపోయా.